5 అంకెల జీతాలతో దర్జాగా బ్రతికినటువంటి వాళ్ళకి అతిపెద్దదైనటువంటి కష్టం వచ్చింది 2023లో. కరోనా అప్పుడు కూడా హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే కరోనా ఉన్నప్పుడు కూడా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ఇళ్ళ దగ్గర కూర్చుని వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు కాబట్టి ఆ టైంలో మిగతా వర్గాలు నష్టపోయినాయి, కానీ వ్యాపార వాణిజ్య వర్గాలు. బట్ ఈ సాఫ్ట్వేరు, హార్డ్వేరు లేకపోతే ఈ కార్పొరేట్ సెక్టార్లు బాగానే బ్రతికినాయి. కానీ కరోనా తర్వాతన సంక్షోభం మాత్రం వెంటాడుతోంది. రష్యా ఉక్రెయిన్ వార్ ఇంపాక్ట్తో యూరోపియన్ దేశాల నష్టం, ఇజ్రాయెల్ హమాస్ వార్ నేపథ్యంలో మరింత పీక్ స్టేజ్కి వెళ్ళడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతూ ప్రపంచంలో అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుంటే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటుంటే వాటి పరిణామ క్రమం మన లాంటి దేశాల మీద పడుతుంది, ఎదుగుతూ ఉన్న దేశాల మీద పడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు 5,000 జీతం 10,000 జీతం అంటే వామ్మో అనుకునేటువంటి దేశం నుంచి 1,00,000 అనేటువంటి స్టేజ్కి వచ్చినటువంటి దశ నుండి ఇప్పుడు క్రమక్రమంగా మారుతున్నటువంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో అధిక సంఖ్యలో కంపెనీలు తొలగింపులు చేపడతాయన్నటువంటిది అంచనా వేస్తున్నారు. అన్ని కంపెనీల్లో లే ఆఫ్లు ఉండకపోవచ్చు, కానీ చిన్న కంపెనీలతో పోలిస్తే మధ్య తరహా పెద్ద కంపెనీల్లో తేడాలు ఉంటున్నాయి. మధ్య తరహా కంపెనీలో 42%, పెద్ద కంపెనీలో 39% తొలగింపులు ఉంటాయట. చిన్న కంపెనీలో 28% లే ఆఫ్లు ఉంటాయట. పరిశ్రమల వారీగా చూసుకుంటే కన్స్ట్రక్టివ్ ఫీల్డు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో భారీ ఎత్తున, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 66% ఉద్యోగాలు పోతాయి, సాఫ్ట్వేర్లో 65% ఉద్యోగాలు పోతాయట ఏడాది. ఇన్ఫర్మేషన్, రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టార్లో లే ఆఫ్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ రిటైల్ కంపెనీలు 44%, ఫైనాన్స్ కంపెనీలు 38% లే ఆఫ్లు ప్రకటించే అవకాశం ఉందంట. లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి వాళ్ళకి ఇది పెద్ద దెబ్బ కాబడుతుంది. ఎందుకు ఈ లే ఆఫ్లు అంటే సగం కంపెనీలు మాంద్యం అంచున ఉన్నాయి అనేది ఒకటైతే, కొంచెం తక్కువగా అంటే 10 కంపెనీల్లో 4 తాము ఉద్యోగులను తొలగించి ఆ స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భర్తీ చేయాలని నిర్ణయించుకుంటున్నాయి. ఏఐ యాడ్ టెక్కి అనుకూలంగా గూగుల్ తన యాడ్ సేల్స్ యూనిట్లోని 30,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుంది. 2023లో ఇప్పటికే తమ కంపెనీలు 30% పైగా సిబ్బందిని తొలగించినట్టు చెప్పిన మెజార్టీ బిజినెస్ లీడర్లు 2024లో 30% మందికి పైగా ఉద్యోగాలను తొలగించబోతూ ఉండటం అన్నటువంటిది మరొక సమస్య అవుతుంది. ఇది కొత్త సంవత్సరం ఒక విషాదనామ సంవత్సరం అవుతుంది.